ప్రైజ్ ది లార్డ్. స్తుతితో కూడిన ప్రార్థన. స్తోత్ర వాక్యాలు 15వ భాగం. దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణం, ప్రతిరోజు అది విలువైనదే. ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రొత్త రోజు. మనము శ్వాస పీల్చి జీవించేది కూడా దేవుని అనుగ్రహమే అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది. ఈ రోజులో ఈ కొద్ది క్షణాలను దేవునికి స్తుతితో కూడిన ప్రార్థనను చేసే అవకాశంగా మనం మార్చుకుందాము. చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది. స్తుతితో కూడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యం అది మనకు గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది. అది దేవుని చేతిలో ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచే తాళం వంటిది. అందుకే వీటిని మీకోసము దేవుని వాక్యంలో నుంచి తీసి మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు పదే పదే వీటిని దేవుడు ఈ వాక్కులను నా జీవితంలో జరిగిస్తాడు అన్న నమ్మికతో మనము పలకటం వలన మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. విశ్వాసంతో ఈ వాక్యాలను పదే పదే మనం పలుకుట వలన దేవుని శక్తి సామర్థ్యముల ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి, మన జీవితంలోనికి రావటమే కాకుండా ఎన్ని రకాలుగా మనము దేవుణ్ణి స్తుతించవచ్చో, ఎన్ని రకాలుగా ఏ విషయాల కొరకు మనము దేవుణ్ణి ప్రార్థించవచ్చో మనకు తెలుస్తుంది. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా స్తుతులను, మా స్తుతి ప్రార్థనను అందుకునే పూజార్హుడా మీకే స్తోత్రం. దేవా, మీ సన్నిధిలో నా స్తుతి ప్రార్థనను విన్నందులకు, జవాబు ఇస్తున్నందుకు మీకే స్తోత్రం. పేదలను రక్షించే మీ న్యాయబుద్ధికి మీకే స్తోత్రం. మాకు ఆపద వచ్చినప్పుడు మాకు దూరముగా నిలబడని దేవుడవు మీరైనందుకు మీకే స్తోత్రం. మా ఆపత్కాలములలో మీరు దాగి ఉండని దేవుడు అయినందుకు మీకే స్తోత్రం. దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నప్పుడు దీనుడి పక్షాన నిలబడే దేవా మీకే స్తోత్రం. దుష్టుడు వాడు యోచించిన మోసక్రియలలో వాడు పడేటట్లు చేసే దేవా మీకే స్తోత్రం. మీ సన్నిధి మీ శక్తి ద్వారా కాకుండా మా శక్తి ద్వారానే మేము సాధించుకున్నాము అని అతిశయించే దుష్ట మనోభిలాష నుండి మమ్మలను ప్రత్యేకపరిచే తండ్రి మీకే స్తోత్రం. లోబులు యెహోవాను తిరస్కరింతురు అని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. ఈ లోకంలో ఉన్న ఏది కూడా మా అవసరతలను తీర్చలేదని, మా ప్రతి అవసరతలను తీర్చగల సామర్థ్యుడుగా మీరు అయినందుకు మీకే స్తోత్రం. దేవుడు లేడని అనుకునే దుష్ట ఆలోచన నాలో నుంచి తొలగించిన దేవా మీకే స్తోత్రం. మేము చేసే ప్రతి పనిని మీరు విచారణ చేసే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రం. మిమ్ములను గూర్చిన భయాన్ని మాలో ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఉన్నతమైన మీ న్యాయ విధులను మాకు అందించినందుకు మీకే స్తోత్రం. మా శత్రువులను చూచి మేము తిరస్కరించకుండా వారి కొరకు ప్రార్థించే భారాన్ని మాలో ఉంచిన తండ్రి మీకే స్తోత్రం. మేము కదల్చబడకుండా క్రీస్తుల మమ్మలను స్థిరపరిచిన దేవా మీకే స్తోత్రం. ఆపద వచ్చినను దానిలో నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం. మా ధైర్యం, మా బలము, మా అతిశయము, మా సమస్తము మీరే అయినందుకు మీకే స్తోత్రం. శాపవచనములను నా నోటిలో నుంచి తీసివేసి జీవపు మాటలను జీవింపచేసే జీవవాక్యమును నా నోటిలో ఉంచినందుకు మీకే స్తోత్రం. కపటమైన వంచనతో కూడిన పాపపు తలంపులను నా హృదయంలో నుంచి తొలగించిన దేవా మీకే స్తోత్రం. నా నాలుక క్రింద ఉన్న పాపమును కలిగించే సమస్త చీటును తీసివేసి నన్ను పరిశుద్ధపరిచిన దేవా మీకే స్తోత్రం. నిరాధారులను పట్టుకున్న వాళ్ళని పొంచి చూసేవారికి మేము కనపడకుండా మమ్మల్ని దాచి ఉంచే దేవా మీకే స్తోత్రం. పల్లెలలో, పట్టణాలలో, మాటు చోటులలో నిరాధారులను చంపాలని పొంచి ఉన్న వారి నుంచి మమ్మల్ని కాపాడే దేవా మీకే స్తోత్రం. చాటైన స్థలముల లాంటి గుహల్లోని సింహము వలె పొంచి ఉన్న వారి నుండి మమ్మలను మరుగు చేసే తండ్రి మీకే స్తోత్రం. బాధపరచబడు వారిని తమ వలలోకి లాగాలనుకునే వారి నుంచి మమ్మలను భద్రపరిచే దేవా మీకే స్తోత్రం. నిరాధారులముగా నలిగి కృంగి నశించిపోకుండా మాకు శక్తినిచ్చి నిలబెట్టే దేవా మీకే స్తోత్రం. బలత్కారము వల్ల బలత్కారుల చేతిలో మేము కూలిపోకుండా బలమైన దేవుడుగా, సామర్థ్యం కలిగిన దేవుడుగా మాలో మీ ఆత్మచేత నివసిస్తున్నందుకు మీకే స్తోత్రం. మీరు మమ్మల్ని నిరంతరము చూచుచుండే దేవుడు అని, మీరు మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోని దేవుడు అని మా హృదయాలలో కలిగించిన మీరిచ్చిన నిరీక్షను బట్టి మీకే స్తోత్రం. బాధపరచబడు మీ ప్రజల కొరకు మీ చెయ్యి ఎత్తి వారిని ఆదుకునే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం. మీరు దేనిని గూర్చి విచారణ చేయవని మిమ్ములను తృణీకరించే దుష్ట హృదయాన్ని మాలో నుంచి తీసివేసినందుకు మీకే స్తోత్రం. మీకు అప్పగించుకునే నిరాధారులకు న్యాయము తీర్చే దేవుడవు మీరైనందుకు మీకే స్తోత్రం. తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉండే తండ్రి మీకే స్తోత్రం.
మా శత్రువుల హృదయాలలో ఉండే చేటును పగను కనిపెట్టి వారికి ప్రతీకారము చేయి దేవా, మీకే స్తోత్రం. దుష్టుల భుజములను వెలుగుగొట్టువాడా, మీకే స్తోత్రం. సకల దుష్టత్వము చెడు పాపము మా హృదయాల్లో నుండి బయటకు పోయే వరకు మీ వాక్యం చేత మమ్మలను మా హృదయాలను శుద్ధీకరించే దేవా, మీకే స్తోత్రం. యెహోవా దేవా, మీరు నిరంతరము రాజయ్యున్నందుకు మీకే స్తోత్రం. మీ పరిపాలన మిమ్ములను ఎరగని అన్ని జనులందరినీ నశింపచేస్తున్నందుకు మీకే స్తోత్రం. లోకస్తుల భయానికి గురి కాకుండా బాధపడు మీ ప్రజల కోరికను మీరు వినే దేవుడుగా ఉన్నందులకు మీకే స్తోత్రం. యెహోవా దేవా, మా ప్రార్థనను చెవియొగ్గి ఆలకించే దేవుడుగా మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం. మా హృదయం మీ యందు స్థిరపరిచినందుకు మీకే స్తోత్రం. తండ్రి లేని వారికి తండ్రియుగా సహాయపడుతున్నందుకు మీకే స్తోత్రం. నలిగిన వారికి న్యాయము తీర్చే దేవుడుగా మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం. మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను ఉంచిన తండ్రి, మీకే స్తోత్రం. మా దేశంలో, మా రాష్ట్రాలలో, మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు, వారి క్షేమమునకు, వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యెజెబెలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను. స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.